హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా శారీ కమ్ లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలి అనేది చూద్దామండి. కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం కూడా ఒకే వీడియోలో మీకు చూపిస్తాను. అయితే ఈ ఫ్రాక్ని మనం ఓన్లీ సపరేట్గా లాంగ్ ఫ్రాక్ కింద యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే దీన్ని శారీ లాగా కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఓకేనా, చాలా ఈజీగా చాలా సింపుల్గా నేను చూపిస్తాను. దీనికోసం వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ 2 శారీస్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. ఓకేనా, దానిలో నుంచి తీసుకోవాలి అంటే 7 లేదంటే 8 మీటర్ల క్లాత్ తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. అయితే ఇదిగోండి, ఇప్పుడు 2 సారీస్ తీసుకున్నా. దీంతో పాటుగా 5 మీటర్లు పాలిస్టర్ లైనింగ్ తీసుకుని ఇక్కడ. ఓకేనా, దీంతో పాటుగా ఒక 80 సెంటీమీటర్స్ కాటన్ లైనింగ్ పీస్ తీసుకున్నా. ఏంటంటే బాడీ పార్ట్కి మనం ఖచ్చితంగా కాటన్ లైనింగ్ పీస్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. ఈ బాడీ పార్ట్ వరకు అయితే ఫస్ట్ కట్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న మెజర్మెంటు భుజాల దగ్గర నుంచి పాదాల వరకు కంప్లీట్ మెజర్మెంట్ వచ్చేసి 54 ఇంచులు. ఓకేనా, ఇప్పుడు 54 ఇంచుల్లో నుంచి మనకి ఇక్కడ 14 ఇంచులు బాడీ పార్ట్ కోసం తీసేసుకుంటాం. మిగతా 40 ఇంచులు వచ్చేసి మనకి ఇక్కడ లెహంగా పార్ట్ అంటే బాటం పార్ట్ కోసం తీసేసుకోవచ్చు. ఓకేనా, ఈ 40 ఇంచులో కూడా మళ్ళీ మనం డిజైన్ కోసం కొంచెం డివైడ్ చేసుకుంటాం. అది బాటం పార్ట్ కట్ చేసుకునేటప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు టోటల్ మెజర్మెంట్లో నుంచి 14 ఇంచులు బాడీ పార్ట్ కోసం తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 14 ఇంచులని మనం ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటాం. అయితే ఈ తీసుకున్న క్లాత్ని ఫస్ట్ ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓపెన్స్ అటువైపున, ఫోల్డింగ్ మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని కింద ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాం. అయితే ఇది మనం లాంగ్ ఫ్రాక్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఒకేసారి మనం కట్ చేసుకోవచ్చు. ఓకేనా, దానికోసం ఫస్ట్ ఈ కింద వైపున హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఈ చిన్న పీస్ని మనం కట్ చేసుకోవాలి, లేదు అంటే మన క్రాసులు వచ్చేస్తాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బాడీ పార్ట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు ఎంత తీసుకుంటున్నాం, మనం 14 ఇంచులు తీసుకుంటున్నాం కదా. దీనికి పైన కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని కరెక్ట్గా 15 ఇంచులు వచ్చేలాగా ఒక దగ్గర ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న దగ్గర కరెక్ట్గా క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఒకేసారి మనం కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు కింద వైపున నడుము లూజ్ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు. 28 ఇంచులో మనకి ఇక్కడ 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. నడుము లూజ్లో 4వ భాగం వస్తుంది 7 ఇంచులు. సో ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 7 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ లాంగ్ ఫ్రాక్కి బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులా డాట్ వేస్తాం కాబట్టి ఈ డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఖర్చు కోసం ఇక్కడ నుంచి 1.5 లేదంటే 2 ఇంచులు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే కరెక్ట్ నేను ఈ స్కేల్ వెడల్పు అయితే తీస్తున్నానండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు కూడా ఈ స్కేల్ వెడల్పు వచ్చేలాగా నేను సైడ్ జాయింట్ చేసేస్తాను, పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేదంటే మీరు 2 ఇంచులు పెట్టేసుకోవచ్చు. ఇలా నడుము లూజు మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ పై నుంచి 6 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ దగ్గర మనం చెస్ట్ లూజ్ అని మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం నడుము లూజుని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ అని మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న నడుము లూజ్ ఎంత 28 ఇంచులు. ఇప్పుడు 28 ఇంచులకి మనం 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత అవుతుంది, ఇక్కడ 32 ఇంచులు. ఈ 32 ఇంచులో కూడా మళ్ళీ 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్లో 4వ భాగం వస్తుంది 8 ఇంచులు. ఇప్పుడు ఆల్రెడీ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర 8 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం మన కింద స్కేల్ అంత వెడల్పు పెట్టినాం కాబట్టి పైన కూడా స్కేల్ అంత వెడల్పు మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఈ పై నుంచి కింది వరకు లైన్స్ అయితే డ్రా చేసుకుందాం. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ పై వైపున నెక్ షోల్డర్ చంకడం కోసం మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇదేంటి, మనం కట్ చేసుకుంటున్నది లాంగ్ ఫ్రాక్ కాబట్టి కొద్దిగా లూజ్ ఉంటుందండి. అందుకోసం నెక్ షోల్డర్ వెడల్పు కోసం మనకి ఇక్కడ 5.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. వచ్చిన ఈ మెజర్మెంట్లో మనం 3 ఇంచులు వచ్చేసి ఇక్కడ షోల్డర్ కోసం తీసుకుంటాం, మిగతా 2.5 నెక్ కోసం ఉంటుంది. ఇదే 5.5 ఇంచులని కింద వైపు నోడు ఒక దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనం రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకుంటాం. దీనికోసం కర్వ్ స్కేల్ తీసుకొని కింద లైను పైన లైను మధ్యలో మార్కింగ్ ఈ 3 కూడా టచ్ అయ్యేలా ఇదిగోండి ఈ విధంగా చేసేసుకుంటే రౌండ్ షేప్ పర్ఫెక్ట్ వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. అయితే నెక్ డీప్ వచ్చి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా ఒకే పారి కట్ చేసుకున్నాం కాబట్టి ఈ కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ డీప్లు అనేది సపరేట్గా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వెనకాల భాగం డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. ఈ 1.5 ఖర్చు వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇదిగోండి మనకి 8 ఇంచులు వచ్చింది కదా, 8 ఇంచులో కరెక్ట్గా సగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర మనం బ్యాక్ పార్ట్ డాట్ అనేది వేస్తాం. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుందాం. తర్వాత ఈ డాట్ పొడవు ఒక 4.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇది ఎట్లాగూ లాంగ్ ఫ్రాక్స్ తీస్తున్నాం కాబట్టి ఒక 4.5 ఇంచులు పెట్టేసుకుందాం.
తర్వాత మనం డాట్ ఖర్చు కోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ డివైడ్ చేసుకోవాలి. ఈ లైన్ దగ్గర నుంచి అటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్, ఇలా 1 ఇంచ్ డివైడ్ చేసుకొని పైనుంచి కింది వరకు ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకేనా. లాంగ్ ఫ్రాక్ అనేది మొత్తం కుట్టిన తర్వాత నడుము దగ్గర స్ట్రేట్గా ఉండాలి, కొంచెం వాలినట్టుగా లేకుండా స్ట్రేట్గా ఉండాలి. అందుకోసం ఏం చేయాలంటే ఇటువైపున మనం క్లాత్ అనేది తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకోవాలి అంటే దాదాపుగా ఈ చివరి నుంచి 3/4 ఇంచు కానీ లేదంటే 1 ఇంచ్ కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా 3/4 ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ డాట్ వెడల్పు చివరి మార్కింగ్ దగ్గర నుంచి ఈ 3/4 ఇంచ్ వరకు ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్ డీప్లో చంక భాగం లోతు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ షోల్డర్ డివైడ్ చేసుకునే దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఫస్ట్ ఒక పార్ట్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. అయితే ఈ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి నేను నార్మల్గా ఒక 8 ఇంచెస్ వచ్చేలాగా మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఓకేనా. 8, 8.5, 9 మన చాయిస్ బట్టి పెట్టేసుకోవచ్చు. ఇలా 8 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు పై వైపున ఎంత తీసుకున్నాం, మనకి ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 2.5 ఇంచులకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి పై వరకు క్రాస్గా లైన్ డ్రా చేసుకుందాం. వచ్చిన ఈ డబ్బా షేప్లో మనం నెక్ షేప్ అనేది పెట్టేసుకోవచ్చు. అయితే ఈ నెక్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్కే పెడుతున్నానండి. దానికోసం కర్వ్ స్కేల్ తీసేసుకొని ఈ పైన లైన్ కింద లైన్ 2 లైన్స్ టచ్ అయ్యేలాగా పెట్టేసుకుంటే రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ పీస్ని పక్కన పెట్టేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఫ్రంట్ నెక్ డీప్ దాదాపు ఒక 6.5 ఇంచుల వరకు తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఇదిగోండి 6.5 ఇంచులు అయితే మార్కింగ్ చేస్తున్నా. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. అదేవిధంగా ఈ పై వైపుని ఎంత తీసుకున్నాం, 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, దీనికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 3 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. దీంట్లో మనకు నచ్చిన షేప్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను లీఫ్ నెక్ వచ్చేలాగా పెట్టేస్తున్నాను. ఓకేనా. అదేవిధంగా ఈ చంక భాగం లోతు మార్కింగ్ చేసుకుందాం. దీనికోసం ఆల్రెడీ చంక రౌండ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపల వైపునకు ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఖర్చు దాటనియకుండా ఇదిగోండి ఇక్కడ వరకే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ పైన ఈ నెక్ స్టార్టింగ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ ఈ చంక భాగం లోతు వరకు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పీసెస్ వేసుకొని ఒరిజినల్ పీస్ పైన పెట్టేసుకొని కట్ చేసుకుందాం. ఈ క్లాత్లో నుంచి దాదాపు ఒక 1/2 మీటర్ క్లాత్ మాత్రమే పడుతుందండి. ఇదిగోండి ఇప్పుడు ఈ చివరి నుంచి కరెక్ట్గా 50 సెంటీమీటర్స్ అంటే జస్ట్ మనకి 1/2 మీటర్ క్లాత్ మాత్రమే పడుతుంది. ఓకేనా. చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ పీసెస్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగో నెక్స్ట్ మనం బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఒక ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం సమోసా మోడల్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం నడుము లూజ్ అనేది కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ పీస్ కానీ ఫ్రంట్ పార్ట్ పీస్ కానీ ఒకటి తీసేసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం తీసుకున్న వదిలిపెట్టేసి ఇదిగోండి ఇక్కడ వరకు మనకు లూజ్ ఎంత ఉన్నదో పై వైపున మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఈ విధంగా పై నుంచి పెట్టేసుకోవాలి. ఓకేనా. నుంచి కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా ఈ విధంగా డౌన్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లేహంగా పార్ట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అయితే మనకు ఇంతకు ముందు బాడీ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు టోటల్ మెజర్మెంట్ ఎంత తీసుకున్నాం, 54 ఇంచులు తీసుకున్నాం. దీంట్లో నుంచి బాడీ పార్ట్ కోసం 14 ఇంచులు కట్ చేసుకోగా మిగతా 40 ఇంచులు వచ్చేసి మనకి ఇక్కడ లేహంగా పార్ట్ బాటమ్ పార్ట్ కోసం కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ 40 ఇంచులో మనం ఇక్కడ లైనింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒరిజినల్ కంటే కొద్దిగా పైకే ఉండాలి కాబట్టి దీంట్లో నుంచి మనం ఒక 2 ఇంచులు తగ్గించుకోవాలి. 40 ఇంచులో 2 ఇంచులు తగ్గించుకొని 38 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. పైన జాయింట్ కోసం కింద ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 38 ప్లస్ 1 39 ఇంచులు వచ్చేలాగా ఇప్పుడు మార్కింగ్ అనేది చేసేసుకుందాం. 39 ఇంచులు వచ్చేలాగా చివరిన ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా. ఈ టేప్ని కొంచెం ఇదిగో ఈ విధంగా పైకి పక్కకు జరిపేసుకొని ఇప్పుడు దీన్ని కూడా ఇదిగోండి ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలి. 39 ఇంచులు ఎక్కడ వరకు వస్తుంది చూసుకుంటూ ఈ విధంగా సర్కిల్ షేప్ వచ్చేలాగా మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మార్కింగ్స్ అన్నిటిని కలుపుకుంటూ ఫస్ట్ సర్కిల్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకొని మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. అయితే చూడండి 2 లేయర్స్ వచ్చేసి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు 2 లేయర్స్కి వచ్చేసి మనకి ఇక్కడ తగ్గిపోయింది కదా, ఈ తగ్గిపోయిన పీస్ని మళ్ళీ ఈ ఎక్స్ట్రా పీస్ నుంచి మనం కట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ అయితే ఈ కింద వైపున మార్కింగ్,
పై వైపున నడుము దగ్గర తీసుకున్న పైన మార్కింగ్ రెండు కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తగ్గిన పీస్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. దీనికోసం ఇదిగోండి కింది నుంచి ఇక్కడ వెడల్పు ఎంత ఉంది అనేది చూసుకోవాలి. కరెక్ట్గా 17 ఇంచులు తగ్గింది. ఇక్కడ 17 ఇంచులకి మనకు పైన జాయింట్ కోసం కావాలి కాబట్టి ఒక 1 ఇంచు 18 ఇంచులు వచ్చేలాగా ఇటువైపున మార్కింగ్ చేసుకుందాం. అదేవిధంగా దీని పొడవు కోసం ఈ పీస్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఆ చివరి వరకు మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోవాలి. కరెక్ట్గా ఇదిగో మనకు 36 ఇంచులు వచ్చింది. ఈ 36 ఇంచులు వచ్చేలాగా ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్లో నుంచి కట్ చేసుకుందాం. 36 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ చివరిని ఎక్కడ వరకు వచ్చిందో చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర దీని వెడల్పు కోసం 18 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. పై వైపునకి ఇలా మార్కింగ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ నుంచి కింది వరకు ఒక లైన్ అయితే డ్రా చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కింద ఈ కార్నర్ వరకు కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ కట్ చేసుకున్న పీస్ని పెట్టేసుకొని కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఈ సర్కిల్ షేప్ని మనకు ఈ విధంగా కరెక్ట్ వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు దీని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఓకేనా? ఏంటంటే ఇది బై హ్యాండ్తో కూడా చేసేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే ముందున్నది దానిలాగా సేమ్ వస్తుందో రాదో అన్న డౌట్ ఉంటుంది కదా. ఈ పీస్ని పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటిని పైన ఒకసారి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. లేదు మాకు వస్తుంది అనుకుంటే దీని ప్రకారంగా మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి మనకి ఇలా కట్ చేసుకున్న ముక్కను జాయింటింగ్ చేసుకునేసరికి షేప్ వచ్చేసి ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకు లైనింగ్ వరకు అయితే కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఒరిజినల్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు మనకు శారీలో నుంచి బాడీ పార్ట్ కట్ చేసుకోగా మిగిలిన క్లాత్ ఉంది కదా, దీన్ని కూడా సేమ్ ఈ విధంగా ఒక ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? ఇలా పెట్టేసుకున్న తర్వాత బాడీ పార్ట్ కోసం తీసేసుకోగా 54 ఇంచుల్లో నుంచి బాటమ్ పార్ట్ కోసం 40 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 40 ఇంచుల్లో నుంచి ఒక 13 లేదంటే 14 ఇంచుల వరకు మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే కింద వైపున సపరేట్గా కుచ్చులు పెట్టుకొని జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి నేను 13 ఇంచులు అయితే దీంట్లో నుంచి తగ్గించేస్తున్నాను. సో మనకి ఇక్కడ 27 ఇంచులు వస్తుంది. ఓకేనా? ఇప్పుడు 27 ఇంచులు వచ్చేలాగా సర్కిల్ షేప్ కట్ చేసుకుంటాం. 13 ఇంచులు వచ్చేలాగా స్ట్రేట్ పీస్ కట్ చేసుకొని చిన్న కుర్చీలు అనేది పెట్టేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు 27 ఇంచులు వచ్చేలాగా ఫస్ట్ మనం కట్ చేసుకుందాం. దీనికోసం ఆల్రెడీ ఫోల్డింగ్లో చేసుకున్న ఈ క్లాత్ని సమోసా మోడల్ వచ్చేలాగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ పై వైపున నడుము లూజు కట్ చేసుకుందాం. ఇందాక కట్ చేసుకున్నాక అదే ప్రకారంగా ఇదిగోండి మనం బాడీ పార్ట్ తీసేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చు కోసం తీసుకుని ఈ 1.5 ఇంచు ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి పెట్టేసుకోవాలి పైన. ఓకేనా? ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా ఎడ్జ్ సైడ్ నుంచి ఒక మార్కింగ్ అనేది చేసేసుకుందాం. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మార్కింగ్ చేసుకోండి. ఇది కనిపిస్తలేదు కదా. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఎంత మెజర్మెంట్ వచ్చింది, 27 ఇంచులు వచ్చింది కదా. 27 ఇంచులు వచ్చేలాగా మనకి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టేసుకొని 27 ఇంచులకి కింద వైపున ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. ఎందుకంటే మనకు స్ట్రేట్గా తీసుకునే పీసెస్ మళ్ళీ దీనికి అటాచ్ చేసుకోవాలి కాబట్టి 27.5 ఇంచులు వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 27.5 వచ్చేలాగా కరెక్ట్గా టేప్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ సర్కిల్ షేప్ వచ్చేలాగా ఫస్ట్ చిన్న మార్కింగ్స్ అనేవి పెట్టేసుకోవాలి. మార్కింగ్స్ అన్నిటిని కలుపుకుంటూ మళ్ళీ ఒకసారి లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకుంటూ సర్కిల్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మెయిన్ ఫోల్డింగ్ ఉంది కదా. ఈ మెయిన్ ఫోల్డింగ్ ఉన్న వైపున కొంచెం సాగే గుణం ఎక్కువ ఉంటుందండి. ఇది మొత్తం కుట్టిన తర్వాత ఇటువైపున క్లాత్ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. అలా ఎక్స్ట్రా రాకుండా ఇటువైపున ఒక 1 ఇంచు పైకి మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇలా 1 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని కొంచెం ఈ మధ్యలో నుంచి చిన్న మార్కింగ్ చేసుకుంటూ ఈ 1 ఇంచ్ వరకు ఇదిగోండి ఈ విధంగా తగ్గించుకోవాలి. ఓకేనా? అది ఎక్కడ ఓన్లీ ఇక్కడ మెయిన్ ఫోల్డింగ్ వరకు మాత్రమే తగ్గించుకోవాలి. ఈ చివరన మాత్రం ఇదే విధంగా ఉంచేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకునే కింద సర్కిల్ షేప్ పైన నడుము దగ్గర కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు పైన వరకు సర్కిల్ షేప్ వచ్చేలాగా కట్ చేసినాం కదా. మిగతా 13 ఇంచులని కింద వైపున స్ట్రేట్గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. దానికోసం మిగిలిన పీస్లో నుంచి మనం కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనకి ఇలా మిగిలిపోయిన పీస్లో నుంచి కింద వైపున 13 ఇంచులు సపరేట్గా కట్ చేసిన తగ్గించుకున్నాం కదా. ఆ తగ్గించుకున్న పీస్ దీంట్లో నుంచి కట్ చేసుకోవాలి. అయితే ఇదిగోండి మనకి ఇక్కడ కొంచెం క్రాస్ ఉంది కదా. ఈ క్రాస్ అంతా కట్ అయ్యేలాగా ఫస్ట్ స్ట్రేట్గా ఈ పీస్ వరకు అయితే కట్ చేసుకుందాం. ఈ మిగిలిపోయిన పీస్లో నుంచి మనకు ఏదైనా హ్యాండ్ డిజైన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను అంబ్రెల్లా హ్యాండ్స్ వచ్చేలాగా
2 అయితే పెడతాను. దీనికోసం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి ఈ మిగిలిన పీస్‌లో నుంచి మనకి ఇక్కడ ఎంత తగ్గించుకున్నాం? 13 ఇంచులు తగ్గించుకున్నాం గదా! ఈ 13 ఇంచులకి పైన జాయింట్ చేసుకోవడం కోసం ఒక 1/2 ఇంచు, కింద ఫోల్డింగ్ చేసుకోవడం కోసం ఒక 1 ఇంచ్, మొత్తం 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 13 ప్లస్ 1.5 మొత్తం 14.5 ఇంచులు వచ్చేలాగా పొడవుగా ఈ పీసెస్‌ని అనేది కట్ చేసుకొని అన్ని జాయింటింగ్ చేసుకొని చిన్న కుర్చీలు వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. అయితే దీనికోసం ఎంత క్లాత్ అనేది ఏమి అవసరం లేదు. మనకు మిగిలిన క్లాత్ మొత్తాన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు. కరెక్ట్‌గా ఇది ఎంతుంది అంటే ఇదిగోండి మొత్తం 137 సెంటీమీటర్స్ ఉంది. అంటే దాదాపు ఈ ఫోల్డింగ్‌లో ఇదిగోండి ఓపెన్ చేసుకున్నప్పుడు 2.5 మీటర్లు ఉందన్నమాట. ఓకేనా? ఇలా 2.5 మీటర్లు, మధ్యలో ఒక 2.5, ఆ చివరన 2.5, 3 లేయర్స్ కట్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా నీట్‌గా ఎక్కువ కుర్చీలు వచ్చేలాగా రెడీ అయిపోతుంది. ఒకవేళ ఇదిగోండి ఇటువైపున కూడా ఈ శారీ లెంత్ చూసుకుంటే కరెక్ట్‌గా ఇదిగోండి మనకు ఆ చివరి నుంచి ఈ చివరి వరకి కరెక్ట్‌గా 45 ఇంచుల పొడవైతే ఉందన్నమాట. ఓకేనా? అయితే ఒక్కో లేయర్‌కి 14.5 పడుతుంది కదా మనకి. ఒకవేళ 15 ఇంచులైనా పెట్టేసుకోండి. 15 ఇంచులు, 15 ఇంచులు, 15 ఇంచులు మొత్తం 3 లేయర్స్ అనేవి వచ్చేసాయన్నమాట. 3 లేయర్స్ అనేది కట్ చేసుకొని జాయింటింగ్ చేసుకొని మనం చిన్న చిన్న కుర్చీలు వచ్చేలాగా పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఈ పీసెస్‌ని 3 లేయర్స్ వచ్చేలాగా కట్ చేసుకుందాం. ముందుగా మనం బాడీ పార్ట్ వరకైతే తీసేసుకుందాం. ఈ బాడీ పార్ట్ లైనింగు ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోవాలి. అదే విధంగా ఇదిగోండి మనకి ఇక్కడ ఈ రెండిటికి మధ్యలో పాలిస్టర్ లైనింగ్ పీస్ కూడా కొంచెం ఒక 1/2 మీటర్ సెపరేట్ తీసుకున్నాం కదా! ఈ పీసెస్‌ని జాయింటింగ్ చేసుకోవాలి. లేదు అంటే బాటమ్ పార్ట్ ఒక కలర్, బాడీ పార్ట్ ఒక కలర్ కొంచెం డిమ్ అవుతదనమాట. అందుకోసం ఈ పీస్‌ని మధ్యలో అటాచ్ చేసుకుంటూ ఈ పీసెస్ మొత్తం కూడా జాయింటింగ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ వరకు స్టిచ్చింగ్ అయితే చేసి పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ లైనింగ్ కూడా జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నా. తర్వాత బ్యాక్ పార్ట్‌లో డాట్ కోసం మార్కింగ్ చేసినాం కదా! ఈ 2 డాట్స్ కూడా వేసేసుకోవాలి. ఓకేనా? ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ కూడా జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి. అయితే ఫ్రంట్ పార్ట్‌లో బ్యాక్ పార్ట్ లాగా నార్మల్ డాట్స్ వేయకుండా కొంచెం ఇక్కడ ప్రిన్స్ కట్ లాగా తీసినాం అనుకోండి, ఈ లాంగ్ ఫ్రాక్ ఫ్రంట్ పార్ట్ చూడడానికి చాలా నీట్‌గా ఉంటుంది. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుందన్నమాట. అందుకోసం ఈ ప్రిన్స్ కట్ లాగా ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తా. ఇప్పుడు ఇదిగోండి మనకు ఆల్రెడీ డాట్ మార్కింగ్ చేసినాం కదా! ఈ చంక రౌండ్ తిరుగుతున్న మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఈ డాట్‌ని ఇదిగోండి ఈ విధంగా పై వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా? ఇలా కలిపేసుకొని కింది వైపున కూడా ఒక్క పావించి ఇలా క్రాస్‌గా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా క్లాత్‌ని ఫోల్డింగ్ చేసేసుకొని దీనిపైన ఈ విధంగా ప్రింట్ వేసేసుకోవాలి. ఇలా ప్రింట్ వేసేసుకుంటే ఇటువైపున ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నామో యాజ్ ఇట్ ఈస్‌గా ఇటువైపున కూడా అచ్చు అనేది పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసి దీన్ని ప్రిన్స్ కట్ లాగా డాట్ వేసుకుందాం. దీనికోసం ఫస్ట్ ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న ప్రకారంగా ఫోల్డింగ్ చేసుకొని ఆల్రెడీ మార్కింగ్ చేసినాక డాట్ వెడల్పు కోసం ఈ మార్కింగ్ ప్రకారంగా కుట్టు వేసేసుకుందాం. అయితే మీకు ఇక్కడ కప్పు షేప్ అనేది ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఈ వెడల్పు ఇంకొంచెం ఎక్కువ చేసుకొని కూడా మీరు డాట్ అనేది వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మార్కింగ్ ప్రకారంగానే డాట్ వేసేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ వరకు వేసుకున్న తర్వాత ఇక్కడ లైట్‌గా ఒక పావించులో సగం వచ్చేలాగా కుట్టు వేయాలి. మరీ పావించి వచ్చేలాగా తీసుకోవద్దు. జస్ట్ ఇది ఈ విధంగా సన్న కుట్టు వచ్చేలాగా వేసుకుంటూ ఈ చివరి వరకు వచ్చేసరికి ఇక్కడ పావించు వెడల్పు అనేది రావాలన్నమాట. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ చంక దగ్గర మాత్రం పావించు వెడల్పు వచ్చేలాగా ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే మనకి ఇది చూడడానికి సేమ్ ప్రిన్స్ కట్ వచ్చేలాగా ఇదిగోండి మనకు షేప్ అనేది రెడీ అవుతుంది. ఓకేనా? అదే విధంగా ఇటువైపున కూడా సేమ్ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా ప్రిన్స్ కట్ వచ్చేలాగా కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ప్రిన్స్ కట్ పీస్ వచ్చేలాగా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షోల్డర్ జాయిన్ చేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ నెక్ వరకు పైపింగ్ వేసుకోవాలి. దీంట్లో ఏదో ఒక కలర్ తీసుకొని ఆపోజిట్ కలర్‌తోని థ్రెడ్ పైప్ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ నేను షోల్డర్ జాయింటింగ్ చేసేసి హ్యాండ్స్ కూడా జాయిన్ చేసినండి. అయితే హ్యాండ్స్ వరకు వచ్చేసరికి అంబ్రెల్లా హ్యాండ్ కూడా నేను స్టిచ్ చేసిననమాట. అయితే అంబ్రెల్లా హ్యాండ్స్‌ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనే వీడియో లింక్ కామెంట్ సెక్షన్‌లో ఉంది చూసుకోవచ్చు. ఓకేనా? అదే విధంగా ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ రెండిటికి కూడా నేను ఇక్కడ పైపింగ్ అయితే వేసేసిన. ఓకేనా? ఈ విధంగా మనం బాడీ పార్ట్ వరకు రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాటమ్ పార్ట్‌ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం.
ముందుగా మనం లైనింగ్ పార్ట్ వరకు అయితే తీసేసుకుందాం. మనకి ఇక్కడ చిన్న ముక్క జాయింట్ పడుతుంది కదా, ఈ జాయింట్ వేసుకోవాలి. ఫస్ట్ ఇదిగోండి ఈ మెయిన్ పీస్ పైన ఈ సైడ్ పీస్ని ఇదిగోండి ఈ విధంగా పైనుంచి పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఈ పైన ఒక లేయర్కి ఇదిగోండి కరెక్ట్గా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఒక పీస్ రెడీ చేసుకుంటాం కదా, ఇంకొక పీస్కి వచ్చేసి ఈ లేయర్ని కింది వైపు నుంచి పెట్టేసుకోవాలి. ఈ పీస్కి వచ్చేసి పై వైపు నుంచి పెట్టుకుంటాం, ఈ పీస్కి వచ్చేసి కింది వైపు నుంచి పెట్టేసుకొని కరెక్ట్గా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ పీస్ను జాయింటింగ్ చేసేసుకుంటే ఈ లైనింగ్ పార్ట్ వరకు మనకి ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఇలా లైనింగ్ పార్ట్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇదిగోండి మనకి ఇక్కడ కింది వైపున కుచ్చులు వేయడం కోసం క్లాత్ కట్ చేసుకున్నాం కదా, 15 ఇంచుల పొడవు వెడల్పు వచ్చేలాగా. ఇప్పుడు ఈ పీసెస్ని తీసేసుకొని అన్ని పీసెస్ని ఇదిగోండి ఈ విధంగా చివరిలో జాయింటింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ రెండు చివరలను ఈ విధంగా జాయింటింగ్ చేసేసుకొని పెద్ద పీస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ పై వైపు నుంచి ఈ క్లాత్కి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ పెద్ద పీస్ లాగా ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా స్టిచ్ చేసిన తర్వాత పనిలో పనిగా ఈ కింద వైపున పావించి ఒకసారి, ఇంకొక పావించి ఒకసారి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరను కూడా కుట్టు వేసేసుకుందాం. ఈ కుచ్చులు పెట్టుకునేటప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచు ఓపెన్గా ఉంచేసుకొని కుచ్చులు పెట్టకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి కుచ్చులు పెట్టుకోవాలి. దీనికోసం వచ్చేసి ఇలా ఫోర్క్ స్పూన్ తీసుకోండి. కుచ్చులు వచ్చేసి అన్నీ ఒకే సమానం వచ్చేస్తాయి. ఓకేనా? అయితే ఈ కుచ్చు వెడల్పు వచ్చేసి ఒక 1 ఇంచు వెడల్పు ఉండేలాగా తీసుకుంటే సరిపోతుంది అనమాట. అయితే మీరు ఇది 1 ఇంచ్ పెట్టవచ్చు, లేదు అంటే కొంచెం చిన్న చిన్న వచ్చేలా కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ ఇదిగోండి ఈ ఫోర్క్ స్పూన్తో కరెక్ట్గా నేను 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ కుచ్చులు అయితే పెట్టేస్తున్నా. ఇలా చివరి వరకు కుచ్చులు పెట్టేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా పైనుంచి నీట్‌గా కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత ఈ క్లాత్‌కి కింది వైపున ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాలి. అయితే మనకు పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. కింద వైపున ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, సో 1/2 ఇంచ్ ఒకసారి, ఇంకొక 1/2 ఇంచ్ ఒకసారి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కింద వైపున మొత్తం కూడా చివరి వరకు ఒక కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కింద వైపున కూడా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపున మనం అంబ్రెల్లా పార్ట్ తీసుకున్నాం కదా, ఆ అంబ్రెల్లా పార్ట్ని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి ఈ పీస్ని తీసేసుకొని మనకి ఇక్కడ పై వైపున నడుము కట్ చేసుకున్నాం. ఓకేనా? ఈ సర్కిల్ వచ్చేసి నడుము కట్ చేసుకున్నాం. ఈ కింద వైపున వచ్చేసి అంబ్రెల్లా సర్కిల్ వచ్చేలాగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వచ్చేసి కరెక్ట్గా ఈ కుచ్చుల పైన పెట్టి కుట్టు వేసుకోవాలి. అయితే ఇలా కుట్టేటప్పుడు ఈ అంబ్రెల్లా పీస్ వచ్చేసి కొంచెం సాగే గుణం ఉంటుంది కాబట్టి కొంచెం లాగొద్దు అనమాట. జస్ట్ దీనిపైన ఈ విధంగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇది లాగినాం అనుకోండి ఏమవుతుందంటే ఇదంతా కూడా కొంచెం ఉబ్బెత్తులాగా వస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలి అంటే జస్ట్ దీనిపైన పెట్టేసుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలి. 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. అయితే ఇటువైపున ఓపెన్ ఉంది కదా, ఈ ఓపెన్ ఉన్న వైపున మీరు ఓవర్లాక్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆ దారాలు ఇవ్వకుండా పైనుంచి ఇంకో కుట్టు కూడా వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ పీస్ వరకు మనం కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఇంకొక పార్ట్కి వచ్చేస్తుంది. మనకు ఒక పార్ట్కి మాత్రమే స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ మిగిలిన పీస్ వచ్చేసి ఇంకొక పార్ట్కి స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. అదేవిధంగా ఇదిగోండి ఇప్పుడు ఈ పై వైపున ఇలా దారాలు ఇవ్వకుండా ఉండాలి అంటే ఎడ్జ్ వైపున కుట్టు వేసుకోండి, లేదంటే దీనికి ఓవర్లాక్ అనేది చేసేసుకోండి. ఇలా మనం ఒరిజినల్ పార్ట్కి పై వైపున అంబ్రెల్లా పార్ట్కి కింద వైపున ఇలా కుచ్చుల పీస్ అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అదేవిధంగా లైనింగ్ పీస్ రెండింటిని కలుపుకొని ఒక కుట్టు వేసేసుకొని బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనకి లైనింగ్ పీస్ని లోపల వైపున పెట్టేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇప్పుడు ఈ ఖర్చు భాగం ఉంది కదా, ఖర్చు భాగం ఉన్న వైపున ఈ లైనింగ్ పీస్ని పెట్టేసుకోవాలి. దీని ఖర్చు కూడా ఇదిగోండి ఈ విధంగా పై వైపునకు ఉండాలన్నమాట. జాయిన్ చేసుకునే ఖర్చులన్నీ పై వైపునకు ఉండాలి. ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా నడుము దగ్గర కుట్టు అనేది వేసేసుకోవాలి. సో ఇక్కడ మనకేంటంటే నడుము దగ్గర క్రాస్ ఉంటుంది కాబట్టి శారీ పీస్ అనేది సాగిపోతుందండి. అందుకోసం కరెక్ట్గా మధ్యలో పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పీస్ వరకు తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇదిగోండి ఇప్పుడు ఈ లైనింగ్ పీసు ఈ లైనింగ్ వరకు ఒకే సమానంగా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకోవాలి.
బాడీ పార్ట్కి అటాచ్ చేసుకునేటప్పుడు మధ్యలోంచి జాయింటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పార్ట్ మొత్తాన్ని ఇదిగోండి ఈ విధంగా పై వైపునకి తీసేసుకోవాలి. ఓకేనా? లైనింగ్ లోపల వైపునకి ఈ ఒరిజినల్ పై వైపునకి వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు పెట్టుకున్న దగ్గర నుంచి బాడీ పార్ట్ మధ్యలో వచ్చేలాగా పెట్టేసుకొని అటాచ్ చేసేసుకుందాం. అయితే ఈ బాడీ పార్ట్ అటాచ్ చేసుకునేటప్పుడు ఈ ఒరిజినల్ పై వైపునకి ఈ లైనింగ్ కింది వైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి. బాడీ పార్ట్ వచ్చి ఒరిజినల్ దీనిపైన, ఈ లైనింగ్ పార్ట్ పై వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని మనకి ఇక్కడ మధ్యలో ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు పెట్టుకున్న భాగం దగ్గర మనకి బాడీ పార్ట్లో మధ్య భాగం వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా రెండు సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చివరి నుంచి ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు ఈ చివరి నుంచి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసేసుకుందాం. అదేవిధంగా ఈ చివరన ఇలా పోగుల కింద లేవకుండా ఈ చివరన ఓవర్లాక్ అన్న చేసుకోండి, లేదంటే ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నా సరిపోతుంది. ఇదే విధంగా ఇంకొక పార్ట్ ఇప్పుడు మనకి ఇదిగోండి బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్కు, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ సైడ్ కూడా ఈ లెహంగా పార్ట్ని అటాచ్ చేసేసుకుందాం. ఇలా లెహంగా పార్ట్ అటాచ్ చేసుకునేటప్పుడు శారీ పీస్ వరకు కొంచెం సాగిపోతుందండి. ఈ సాగిపోయిన పార్ట్ని మనం కట్ చేసుకోవాలి. అది పైవైపున కొంచెం క్రాస్ కట్ చేసుకున్నా సరిపోతుంది, లేదు అంటే ఇలా మొత్తం కంప్లీట్గా కింది వరకు కట్ చేసుకున్నా సరిపోతుంది. రెండు వైపులా ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి రెండు వైపులో కూడా ఎక్స్ట్రా వచ్చిన ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ లాంగ్ ఫ్రాక్ బాడీ పార్ట్ వరకు అయితే మొత్తం కంప్లీట్ చేసేసిన. అదేవిధంగా ఈ వెనకాల పార్ట్ కూడా ఇదిగోండి కుచ్చులు వేసుకున్న ఈ క్లాత్ని బాడీ పార్ట్కి మొత్తం కూడా అటాచ్ అనేది చేసేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ వరకు ఈ ఫ్రాక్ రెడీ అయిన తర్వాత దీన్ని సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు మాత్రం ఇక్కడ మనకి పళ్ళు పార్ట్ అనేది సపరేట్గా అటాచ్ చేసుకోవాలి. దానికోసం మనకి ఇంకొక శారీ అనేది మిగిలింది కదా, ఆ మిగిలిన శారీలో నుంచి పళ్ళు పార్ట్ కట్ చేసుకొని సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు పళ్ళు పార్ట్ని ఎలా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడైతే మిగిలిన ఇంకొక శారీలో నుంచి పళ్ళు పార్ట్ కట్ చేసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ ఇంకొక శారీ అనేది తీసేసుకోవాలి. ఈ శారీలో నుంచి మనం 2.5 లేదంటే 3 మీటర్ల క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. 2.5 మీటర్లు అయితే నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ వరకు మనకి 2.5 మీటర్లు సరిపోతుంది. ఇక్కడ వరకు కట్ చేసుకొని ఈ చివరన అదేవిధంగా ఈ చివరన నార్మల్గా జిగ్జాగ్ అనేది చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత లాంగ్ ఫ్రాక్స్ని అటాచ్ చేసేసుకుందాం. ఈ మిగిలిన శారీతో చిన్న పాపకి ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ హ్యాండ్ చివరి నుంచి మనం సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా? హ్యాండ్ చివర లూజ్ ఎంత ఉంది, చంక రౌండ్ ఎంత ఉంది, నడుము లూజ్ ఎంత ఉంది, ఈ మూడు ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. లేదు అంటే ఆల్రెడీ మనం కట్ చేసుకునేటప్పుడు 1.5 వెడల్పు వచ్చేలా ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇదే మార్కింగ్ పైన మనం కుట్టు వేసేసుకున్నా సరిపోతుంది. ఓకేనా? అయితే ఇది వచ్చేసి నేను కుడివైపున చూపిస్తున్నానండి. సైడ్ జాయింట్ వచ్చి అంటే లాంగ్ ఫ్రాక్ మొత్తం వేసుకున్న తర్వాత మన కుడి చేయి వైపున సైడ్ జాయింట్ అనమాట. ఇప్పుడు ఇది జాగ్రత్తగా చూడండి మీరు. ఇదిగోండి ఇలా చేసేటప్పుడు మనకి కరెక్ట్గా ఈ నడుము దగ్గర జాయింట్ ఉంది కదా, బాడీ పార్ట్ లెహంగా పార్ట్ జాయింట్ అవుతున్న ప్లేసు ఇక్కడ వచ్చేసి ఒక చిన్న డోరీ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? ఇది మామూలుగా మీకు అందరు కూడా తెలుసు, మన ఛానల్లో చాలాసార్లు చెప్పిన నేను డోరీ ఎలా చేసుకోవాలి అని చెప్పి. చిన్న డోరీని ఈ విధంగా రింగ్ షేప్ వచ్చేలాగా చేసేసుకొని ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి లోపల వైపున. ఓకేనా? ఇది వచ్చేసి సైడ్ వైపునకు ఉండాలి, లోపల వైపునకు ఉండాలి. కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ జస్ట్ మనకి ఇదిగోండి ఒక్క 1/2 ఇంచు బయటికి లోపల వైపునకు ఉండేలాగా చూసుకొని ఇదిగోండి ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ ఒక్కసారి గట్టి కుట్టు వేసేసుకోండి, అది విడిపోకుండా గట్టిగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ 4 లేయర్స్ ఉంటాయి కదా, లెహంగా పార్ట్, లైనింగ్ పీసులు 2, ఒరిజినల్ పీసులు 2, ఈ 4 కూడా సమానంగా పెట్టేసుకొని ఒక 5 ఇంచుల దూరం వరకు ఈ విధంగా స్ట్రేట్గా కుట్టు అనేది వేసుకొని గట్టి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ రబ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఒరిజినల్ పార్ట్ లైనింగ్ పార్ట్ విడివిడిగా జాయింటింగ్ చేసుకోవాలి. దీనికోసం లైనింగ్ పార్ట్ ఫస్ట్ పక్కన పెట్టేసుకొని ఓన్లీ ఒరిజినల్ పార్ట్ మాత్రమే 2 లేయర్స్ అనేది తీసేసుకోవాలి. మనకి ఇక్కడ వరకు కదా గట్టి కుట్టు వేసుకున్నాం, ఈ గట్టి కుట్టు వేసుకునే దగ్గర నుంచే మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. అయితే మనకి బాడీ పార్ట్కి 1.5 వెడల్పు ఖర్చు పెట్టినాం కదా, ఈ బాటమ్ పార్ట్కి 1.5 ఖర్చు పెట్టాల్సిన పని ఏం లేదు, జస్ట్ 1 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఇలా చివరి వరకు జాయింటింగ్ చేసేసుకుందాం.
ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ ఓన్లీ ఒరిజినల్ పార్ట్‌కి మాత్రమే కుట్టు వేసుకున్నాం. ఇప్పుడు ఈ ఒరిజినల్ పీస్‌ని లోపలికి నెట్టేసుకొని, ఇప్పుడు లైనింగ్ పీసులు మాత్రమే పై వైపునకి తీసేసుకోవాలి. ఓకేనా? ఇలా తీసేసుకొని ఇదిగోండి ఇక్కడ వరకు మనం గట్టి కుట్టు వేసుకున్నాం గదా! ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ దూరంలో ఇదిగోండి ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవడం అనేది స్టార్ట్ జేసుకోవాలి. ఇలా స్టార్ట్ జేసుకొని ఈ పీస్ కూడా అంతే 1 ఇంచు వెడల్పు ఖర్చుండేలాగా చూసుకొని చివరి వరకు జాయింటింగ్ అనేది చేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు మనకు ఈ లైనింగ్ పీస్ వరకు కూడా జాయింటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ హ్యాండ్ చివరి దగ్గర నుంచి మనకి నడుము లూజు కింద ఒక 5 ఇంచుల దూరం వరకు ఇక్కడ గట్టి కుట్టు వేసుకున్నాం కదా. ఇక్కడ వరకు ఒక పావించు గ్యాప్ ఉండేలాగా 2, 3 ఎక్స్ట్రా కుట్లు వేసేసుకోండి. ఇప్పుడు నేను కుడి వైపున సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలో చూపించిన కదా. ఇదే విధంగా ఇంకొక వైపున కూడా సైడ్ జాయింట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసి మనకు చిన్న నాడ లాంటిది రింగ్ లాంటిది పెట్టుకున్నాం కదా నడుము దగ్గర, అటువైపున పెట్టాల్సిన పని ఏం లేదు. ఓన్లీ కుడి వైపున మాత్రమే ఇక్కడ నాడ అనేది స్టిచ్ చేసుకుంటాం. ఓకేనా? ఇదే విధంగా రెండో వైపున కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోండి. పక్కన ఒక పావించు గ్యాప్ ఉండేలాగా 2, 3 ఎక్స్ట్రా కుట్లు అనేది వేసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు తీసుకున్న ఈ 2.5 మీటర్ల క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని మనకు రైట్ సైడ్ ముందు వైపునకు ఉండాలి, రాంగ్ సైడ్ వెనుక వైపునకు ఉండాలి. అంటే పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా వేసుకుంటారు కదా, ఇదిగోండి ఇలా పళ్ళు అనేది ఈ విధంగా వేసేసుకుంటారు కాబట్టి ఈ చివర ఏదైతే ఉందో ఈ చివర ఈ కార్నర్ దగ్గర మనం చిన్న డోరీ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనకు నడుము దగ్గర లెహంగా పాటికి చిన్న రింగు లాంటి స్టిచ్ చేసుకున్నాం కదా, అదే విధంగా దీనికి ఒక 3 ఇంచుల డోరీ స్టిచ్ చేసుకుంటే దాని లోపల నుంచి ఎక్కించి ముడి వేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ లేదు అంటే ఇక్కడ చిన్న ప్రెస్ బటన్ కూడా పెట్టేసుకోవచ్చు, హుక్కు కాజా కూడా పెట్టేసుకోవచ్చు గట్టిగా. ఓకేనా? లేదు అంటే దాంట్లో నుంచి ఎక్కించుకొని ఇట్లా ముడి వేసేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ చిన్న ప్రెస్ బటన్ అయితే పెడతాను. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నేను ప్రెస్ బటన్ కూడా మంచి కలర్స్తో ఉంటాయి, నార్మల్ ప్లేన్ కూడా ఉంటుంది, అలాగే ఈ మిషన్ కూడా వస్తుంది అనమాట. ఇది ఎక్కడ కొన్నా, దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఎంత ప్రైస్లో వస్తుంది, ఇదంతా కూడా ఆల్రెడీ ఒక వీడియో చేసిండండి. వీడియో లింక్ మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇప్పుడైతే ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర ఈ మూల దగ్గర ఈ ప్రెస్ బటన్ ఇక్కడ ప్రెస్ చేసుకుందాం. ఇదిగోండి మనకి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర ప్రెస్ బటన్ వచ్చింది. ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ దూరంలో ఈ మూల దగ్గర ఈ కార్నర్ దగ్గర ఇంకొక బటన్ పెట్టేసుకోవాలి. అది కూడా దీనికి ఆపోజిట్ పిన్ ఉంటుంది, ఆ పిన్ని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇది కూడా మనకి ఇక్కడ ఆపోజిట్ది ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఏంటంటే నాడా లోపల నుంచి ఎక్కించుకొని ఇక్కడ ఈ విధంగా ప్రెస్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఓకేనా? ఒకవేళ లేదు అంటే దీన్ని డైరెక్ట్ మీరు సైడ్ జాయింట్లో పెట్టి కుట్టు వేసేసుకోవచ్చు. కాకపోతే లాంగ్ ఫ్రాక్ సపరేట్గా వేసుకోవడానికి రాదప్పుడు. ఇది దీన్ని సపరేట్గా పెట్టుకుంటేనే లాంగ్ ఫ్రాక్ సపరేట్గా వేసుకోవచ్చు. శారీ కావాలంటే అప్పటికప్పుడు ఈ పిన్ అడ్జస్ట్మెంట్ చేసుకొని శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు లాంగ్ ఫ్రాక్ అదేవిధంగా ఈ పళ్ళు పాటు మొత్తం కూడా కంప్లీట్గా స్టిచ్చింగ్ చూపించిన కదా, దీని అవుట్ఫిట్ చూపిస్తాను. అదేవిధంగా ఇది ఏ విధంగా ప్రెస్ చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు చూపిస్తారు, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి శారీ కమ్ లాంగ్ ఫ్రాక్ని ఈజీగా ఎలా మనం రెడీ చేసుకున్నామో. ఇప్పుడు చూడండి ఈ ఫ్రాక్ మొత్తం కూడా మీకు ఓన్లీ లాంగ్ ఫ్రాక్ లాగా కనబడుతుంది కదా. అయితే దీన్ని మనం శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు. దానికోసం మీకు ఇందాక చూపించినాను కదా, ఈ శారీ పళ్ళు పాటు ఉంది కదా 2.5 మీటర్ల క్లాత్, దీనికి ఒక కార్నర్ దగ్గర పిన్ స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిన్ని ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ రింగ్ కనిపిస్తుంది కదా, ఈ రింగ్ లోపల నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది శారీ లాగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని నార్మల్గా మీరు పళ్ళు ఏ విధంగా వేసుకుంటారో అదే ప్రకారంగా వేసేసుకోవచ్చు. అదే విధంగా ఇదిగోండి కింద వైపున కుర్చీలు కూడా చూస్తున్నారు కదా, కుర్చీలు అనేవి చాలా దగ్గరకు వచ్చేలాగా నేను కొంచెం ఎక్కువ క్లాత్ అనేది యూజ్ చేసిందండి. మీకు ఒకవేళ ఇంత అక్కర్లేదు అంటే కొంచెం దూరంగా వచ్చేలాగా కుర్చీలు పెట్టేసుకోవచ్చు. సో ఈ కుర్చీలు కొంచెం దూరం వచ్చేలాగా పెట్టుకుంటే 7 మీటర్లలోనే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా నడుము దగ్గర నుంచి మోకాలి వరకు అంబ్రెల్లా షేప్ తీసుకున్నాం కదా, ఇది నేను కొంచెం ఫుల్ ఫ్లేర్ వచ్చేలాగా తీసిందండి. మీరు ఒకవేళ ఇంత ఫ్లేర్ అక్కర్లేదు అనుకుంటే శారీ పెట్టుకోట్లాగా కొంచెం తగ్గించి తీసుకురనుకోండి, ఇంకొంచెం క్లాత్ కూడా తక్కువ పడుతుంది. కాకపోతే లాంగ్ ఫ్రాక్ సపరేట్గా యూజ్ చేసుకున్నప్పుడు ఈ నెరువు అనేది సరిపోదు, కొంచెం చిన్నగా అయిపోతుంది. అందుకోసం నేను ఈ సర్కిల్ షేప్ అనేది కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. సో ఫ్రాక్ వేసుకున్నప్పుడు కూడా లుక్ పర్ఫెక్ట్గా ఉండాలి కదండి, అందుకోసం 7.5 మీటర్ల క్లాత్ యూజ్ చేసినా మీకు ఒకవేళ కావాలంటే 7 మీటర్లు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే 7.5 మీటర్ల క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో శారీ కమ్ లాంగ్ ఫ్రాక్ని ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఫ్రాక్ ఖచ్చితంగా మీరు స్టిచ్ చేసి
ఏ విధంగా వచ్చింది అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పాలి. ఓకేనా? అదే విధంగా ఇప్పటి వరకు వీడియోని చూసి లైక్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారండి. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మీకు తెలిసిన టైలరింగ్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్కి మన వీడియోస్ని సజెస్ట్ చేయండి. ఎందుకంటే మనం టైలరింగ్ క్లాసెస్, తర్వాత బ్లౌజ్లో ఎలాంటి డౌట్స్, ఇట్లాంటి ఫ్రాక్స్, తర్వాత మోడల్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా పెడతా ఉంటాం కాబట్టి వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తోని మన వీడియోని షేర్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.